ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజాప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 6 గ్యారెంటీలను అంచెల వారీగా ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తూ అన్ని వర్గాలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే రేవూరి అన్నారు. ఇక ప్రజలు ఫామ్ హౌస్ పాలన, గడిల పాలన కోరుకోవడం లేదు, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనను చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా సెంటర్లు పెట్టి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారు. వారి మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే సంవత్సర కాలం బయటికి రాకుండా దానికి కారణం ఏంటి అంటే కూడా ఆయనే బయటపెట్టడం జరిగింది. ఏంటి అని అంటే ఒక ఫేక్ సర్వే క్రియేట్ చేసి, అంటే ఈ సంవత్సర కాలం కూడా ఎక్కువ టైము టెక్నాలజీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా ప్రజల్ని మోసపుచ్చవచ్చు అనేది బాగా ట్రైనింగ్ అయినట్టున్నది. ఆయన ఒక స్పెషల్ క్లాసెస్ తీసుకొని ట్రైన్ అయినట్టున్నది. ఆ ట్రైనింగ్ ఫలితమే నిన్న ఫేక్ న్యూస్ ఫ్లోట్ చేయడం అనేది చెప్పక తప్పదు. అది ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కారణము రైతు బంధుకు రామ్ రామ్ అంటాడు, దళిత బంధు అయితే మీకు చెప్పనే లేదు, దళిత బంధు నువ్వు మోసం చేసినావు, ఎన్నికల స్టంట్గా హుజరాబాద్లో దళిత బంధు అని చెప్పి దళితులు నోళ్ళు కొట్టింది మీరు, దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి నోరు కొట్టింది మీరు, కురివింద గింజ తన గుడ్డి కింద ఉన్న నలుపును గుర్తించదు అన్నట్టుగా అసలు ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ప్రజల్ని మాయమాటలతోటి మోసపుచ్చింది, తప్పుడు వాగ్దానాలతోటి మోసపుచ్చింది చంద్రశేఖరరావు అగ్రస్థానంలో ఉంటాడు అనేది జగమెరిగిన సత్యం.